ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం కీసర గ్రామం వద్ద ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఉదయం 5 గంటల 30 నిమిషాల సమయంలో బస్సు ఇంజిన్ భాగం నుంచి అనుమానాస్పద శబ్దం రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. అదే సమయంలో వెనుక భాగం నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి కిందకు దిగిపోయారు. కొద్ది క్షణాల్లోనే బస్సు ఇంజిన్ భాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ నేషనల్ హైవే సిబ్బంది సమయస్ఫూర్తితో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ టు గుంటూరు వెళ్తుంది బస్సు. అది విజయవాడ స్టాప్. సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి ఆపారు. మెల్లమెల్లగా వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అంతా దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు. అంటే బస్సు మొత్తం ఒకేసారి ఫైర్ అయిందండి. మెల్లగా స్టార్ట్ అయింది. సో కొంచెం టైం ఉంది కాబట్టి అందరూ దిగిపోయారు. సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇలా ఇన్ఫర్మేషన్ అందింది. ఇక్కడ కీసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కీసర దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సులో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు.